ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజరాహుల కలయిక వలన ఏర్పడేటువంటి అంగారక యోగము ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, అంగారక యోగం ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి, అలాగే పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. అలాగే వాటికి చేయవలసినటువంటి పరిహారాలు. కుజరాహుల కలయిక అనేది చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. దానికి అంగారక యోగము అని పేరు. అగ్రెసివ్ ప్లానెట్ అయినటువంటి కుజుడు, అంటే తీవ్రగ్రహమైనటువంటి కుజుడు కనుక పాపగ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉన్నట్టయితే ఏ స్థానంలో అయితే ఈ కలయిక ఏర్పడుతుందో ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాల్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా అంగారక యోగం ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉంటాయి అని కనుక చూసినట్టయితే, ఇటువంటి వ్యక్తి ఉదాహరణకి లగ్నంలో కనుక ఈ యోగం కలిగి ఉన్నట్టయితే చాలా షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిగా ఉంటారు. ఇంపల్సివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అనుకున్న వెంటనే పని అయిపోవాలి, లేదా తను అనుకున్న పని అవ్వకపోతే చాలా కోపం రావడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. ఈ స్వభావం వలన వీరు చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ దూకుడు తత్వము, ఇంపల్సివ్ నేచర్, అలాగే కోప స్వభావము, ఇవన్నీ కూడా వీరికి సమాజంలో ఇతరుల నుంచి కొంత దూరం చేసేటువంటి అవకాశాలని కల్పిస్తాయి. శత్రువులు కూడా అందుకే చాలా త్వరగా వీరికి ఏర్పడుతూ ఉంటారు. ఉదాహరణకి రాజకీయాల్లో కనుక వీరు ఉన్నట్టయితే ఎక్కువగా శత్రువులు ఉంటారు. వీరికి చాలా త్వరగా కూడా శత్రువుల్ని ఏర్పరచుకుంటారు. అదేవిధంగా ప్రాపర్టీ మ్యాటర్స్లో ఆస్తి తగాదాలు, వీటి వల్ల చాలా చికాకులు, కోర్టు చిక్కుళ్ళు, ఇవన్నీ కూడా మనస్తాపాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ అంగారక యోగం ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. హై బీపీ కావచ్చు, అలాగే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది తన చేతికి రావడంలో చాలా సమస్యలు ఏర్పడము, తనకి ఎంతైతే రావాలో అంత రాకపోవడము, దీనివల్ల కొంతవరకు మానసికంగా కొంత డిప్రెషన్కి లోన్ అవడము, ఇటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. సాధారణంగా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రత్యర్థుల నుంచి ఎక్కువగా సమస్యలు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ప్రత్యర్థుల నుంచి సమస్యలు, రాజకీయ దాడులు, వ్యక్తిగతంగా అటాక్స్ జరగడము, ఇటువంటి వాటికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. తీవ్రగ్రహమైనటువంటి కుజుడు ఈ అటాక్స్కి చాలా కారకుడు. కుజుడు అంటేనే కొట్లాటకు ముందు ఉండేటువంటి గ్రహము. ఇటువంటి కుజుడు రాహుతో కలిసి ఉన్నట్టయితే ఎక్కువగా వీరు చాలా త్వరగా కొట్లాల్లోకి వెళ్ళడము, కొట్లాటకి, అదేవిధంగా వాగ్వాదాలకు దిగుతూ ఉండడము, ఎదుటివారిని తన వాదంతో లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడము, ఇటువంటి ఒక దూకుడు నేచర్ ఉండడం వల్ల చాలా త్వరగా వీరికి శత్రువులు ఏర్పడుతూ ఉంటారు, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే. అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇటువంటి వారికి. అలాగే వీరు తమ యొక్క వాక్కుతో సమస్యలను కూడా తెచ్చుకోవడము, ముఖ్యంగా వాక్స్థానంలో కనుక ఉన్నట్టయితే మాటల రూపంలో ఎక్కువగా సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇదే కుజుడు రాహువు కలిసి మంచి స్థానంలో, యోగవంతమైనటువంటి స్థానంలో ఉంటే చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. కుజరాహువులు కలిసినప్పుడు ఎప్పుడైతే అంగారక యోగం అనేది ఏర్పడుతుందో, కుజుడు కనుక లగ్నానికి యోగకారకుడు అయినట్టయితే ఎక్కువగా బాధించడు. ఉదాహరణకి సింహ లగ్నానికి కావచ్చు, కర్కాటక లగ్నానికి, ఇటువంటి వారికి కుజుడు ఎక్కువగా సమస్యలనివ్వడు అంగారక యోగంలో కనుక ఉన్నట్టయితే. అదే కాక వారు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలు వృద్ధిని, సక్సెస్ని కూడా ఇస్తారు కుజరాహులు కలిసి ఉన్నట్టయితే. అలాగే కుజుడు ఉచ్చలో ఉన్నప్పుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉండి రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా అద్భుతమైన విజయాలు చాలా త్వరగా కూడా అందుకుంటారు అటువంటి జాతకులు. అదేవిధంగా కుజుడు రుచక యోగంలో ఉండి రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. రుచక యోగము అనేది పంచమహాపురుష యోగాల్లో కుజుడు ఇచ్చేటువంటి యోగము. కుజుడు లగ్నం నుంచి కేంద్రంలో ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినట్టయితే అది రుచక యోగంగా పిలువబడుతుంది. దానివలన ల్యాండెడ్ ప్రాపర్టీసు, రియల్ ఎస్టేట్ రంగంలో విజయాలు, పాలిటిక్స్లో సక్సెస్, ఇలాంటివన్నీ చాలా బాగా వాళ్ళు అనుభవిస్తారు. అలాగే కుజుడు రాహు ఇద్దరు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక విజయము డాక్టర్స్గా, ముఖ్యంగా సర్జన్స్గా రాణించడము. ఇటువంటి వారికి సర్జికల్ స్కిల్స్, అంటే సర్జరీ చేయడంలో చాలా నేర్పు అనేది ఉంటుంది. రాహువు సర్జరీలో సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాడు. అలాగే కుజుడు కూడా.
ఎందుకంటే కుజుడు రక్తదర్శనం చేయిస్తాడు. ఇటువంటి కుజరాహులు కలయిక ఉన్నప్పుడు చాలా మంచి సర్జన్స్గా వీరు పేరు తెచ్చుకుంటారు. అలాగే చాలా దూకుడు నేచరు, సాహసంతో కూడినటువంటి పనులు చేయడము, రిస్క్కి వెనకాడకపోవడము, ఆపదలకి కూడా భయపడకపోవడము, ఇటువంటి నేచర్ ఉన్నటువంటి కుజుడు రాహుతో కనుక కలిసి కెరీర్కి సంబంధించినటువంటి స్థానాల్లో ఉన్నట్టయితే పోలీస్ రంగంలో, అలాగే నేర పరిశోధన ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా బాగా విజయాల్ని అందిస్తారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కనుక అంగారకం ఉన్నట్టయితే వీరు చాలా మంచి పేరుని తెచ్చుకుంటారు. ఎందుకంటే వీరి సిన్సియారిటీ, అలాగే నిబద్ధత, దీనివలన వీరికి వారి వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏదన్నా ఒక పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు దాని మీదే ఉండడము, ఇటువంటి చాలా గొప్ప లక్షణాలను ఇస్తారు కుజుడు. కుజుని చూసి అందరూ కూడా ఎక్కువగా నెగిటివ్గా ఊహించడము, అలాగే భయపడడం చేస్తూ ఉంటారు. ఏడో ఇంట్లో ఉంటే కుజదోషం అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. కానీ కుజుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, సిన్సియర్గా ఉండేటువంటి గ్రహము. అయితే ఇటువంటి కుజుడు వక్రించినప్పుడు, అస్తంగత్వం చెందినప్పుడు చాలా సమస్యల్ని ఇస్తాడు. నీచలో ఉన్నప్పుడు కూడా కుజుడు చాలా మటుకు సమస్యల్ని ఎక్కువగా ఇస్తాడు. 8th హౌస్లో కనుక కుజుడు నీచలో ఉన్నట్టయితే, అంటే ధనుర్లగ్నానికి అష్టమ స్థానంలో కుజరాహులు ఉన్నట్టయితే అక్కడ కుజుడు నీచలో ఉంటారు కాబట్టి అది ఆయుర్దాయానికి కొంతవరకు సమస్యలు ఇస్తాడు కుజుడు, రాహు ఇద్దరు కూడా. అటువంటి వ్యక్తికి కుజమహాదశలో, అలాగే రాహు మహాదశలో మారకం దశ అనేది నడుస్తుంది కాబట్టి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారికి మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఒక్కదాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదు. కేవలం ఒక యోగము, ఒక కలయిక ఉండడం వలన మరణం సంభవిస్తుంది అని మనం అనుకోకూడదు. అయితే దానికి చాలా అవకాశాన్ని కల్పిస్తారు ఈ కుజరాహువులు ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే. దుస్థానాల్లో ఉన్న కుజరాహువులు కూడా 6, 8, 12 హౌసెస్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు. అయితే 6th హౌస్లో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ కలయిక, ఈ యోగము. ప్రత్యర్థుల మీద విజయము, అలాగే ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడము, కాంపిటేటివ్ స్పిరిట్, స్పోర్ట్స్లో రాణించడము, అలాగే వీళ్ళకి ఫిజికల్గా బాడీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉండడము, స్పోర్ట్స్మెన్ బాడీ ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలను ఇస్తారు కుజరాహువులు 6 ఉండి. ఇక 8, 12 ఉన్నట్టయితే కొంత సమస్యలను ఎక్కువగా ఇస్తారు. 8th హౌస్లో కుజరాహువులు ఉండి కుజుడు వక్రించి ఉండడము, రవితో కలిసి ఉండడము, వక్రించిన బుధుడితో కలిసి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉన్నట్టయితే స్పెక్యులేషన్స్లో చాలా లాసెస్ని ఇస్తారు. చాలా పెద్ద పెట్టుబడులు స్పెక్యులేషన్ చేసి అందులో నష్టపోవడము, ఇటువంటి తీవ్ర సమస్యలను కూడా ఇస్తుంది ఈ యోగము. 12 ఉన్నట్టయితే ఎక్కువగా ఎక్స్పెన్సెస్, అంటే ఖర్చులు చేయించడము, అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వడము, ఇటువంటి సమస్యలను ఇస్తుంది ఈ యోగము. అయితే విదేశాల్లో స్థిరపడడానికి అంగారక యోగం అనేది వ్యయస్థానంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వీరికి తరచూ అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి ఈ యోగం ఉన్నటువంటి వారికి. ముఖ్యంగా 8th హౌస్లో, 12th హౌస్లో ఉన్నట్టయితే తరచూ లాయర్లని, డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. అలాగే 6th హౌస్లో కనుక్కున్నట్టయితే ఎక్కువగా కోర్టు లిటిగేషన్స్, వాటి వల్ల లాయర్స్ని ఎక్కువగా సంప్రదిస్తూ ఉండడము, ఇటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇక వారి తల్లితో వీరికి అనుబంధం ఉన్నప్పటికీ కూడా తల్లిగారికి తీవ్ర అనారోగ్యం చేయడము, లేదా వీరి చిన్న వయసులోనే తల్లి చనిపోవడము, ఇటువంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యోగం కనుక బలంగా ఉన్నట్టయితే మంచి భూ సంపద అనేది ఉంటుంది, ల్యాండ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇదే కుజుడు కనుక నెగిటివ్గా ఉండి రాహుతో కలిసి యోగంలో ఉన్నట్టయితే ల్యాండ్ డిస్ప్యూట్స్, భూ తగాదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండా జాతకం చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి యోగం అంగారక యోగం. అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా సర్జన్స్గా రాణించడానికి, పాలిటిక్స్లో రాణించడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి యోగము. ఇటువంటి ఈ యోగం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి లగ్నంలో కనుక్కున్నట్టయితే ఆ లగ్నం ఏ రాశి అయింది అనే దాన్ని బట్టి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి మేషలగ్నం అయ్యి అందులో కుజరాహువులు ఉన్నట్టయితే అది కుజుడికి స్వక్షేత్రం కాబట్టి చాలా గుండె ధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కానీ మొండితనం కూడా ఉంటుంది. తను అనుకున్న సాధించే వరకు ఎటువంటి సమస్యలైనా సృష్టిస్తారు అవతల వారికి. తను అనుకున్నది జరగాలనేటువంటి ఒక మొండి పట్టుదలని ఇస్తుంది ఈ కాంబినేషన్. అయితే జీవితంలో చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. కృషి, పట్టుదల వీటిని పెట్టుబడిగా పెట్టి. ఇక 2nd హౌస్లో ఉన్నట్టయితే కుటుంబ కలహాలు, ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండడము, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కుజరాహువులు 2nd హౌస్లో ఉంటే. ఏ లగ్నం అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్న, అంటే లగ్నంతో సంబంధం లేకుండా లగ్నం నుంచి
ఏ స్థానంలో ఈ యోగం ఉంటే జనరల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. అదేవిధంగా డబ్బుని దుబారుగా ఖర్చు చేస్తూ ఉండడము, అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి చాలా కఠినమైన వాక్ ఉండడము, దుర్భాషలు ఆడేటువంటి ఒక నేచర్ కూడా ఉండడము, కోపం వచ్చినప్పుడు తమను తాము కంట్రోల్ చేసుకోకుండా కంట్రోల్ కోల్పోయి ఎదుటి వ్యక్తిని దుర్భాషలు ఆడటము, ఇటువంటి ఒక నేచర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకింగ్ ఇటువంటి వాటికి కూడా అవకాశం కలిగిస్తుంది ఈ కలయిక. దానివల్ల వారి ఆరోగ్యం కూడా పాడవడము, ఇటువంటి చాలా దుష్ఫలితాలను ఇస్తుంది సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే బిజినెస్లో సక్సెస్ ఇవ్వడము అనేది పాజిటివ్ పాయింట్ అయితే, సోదరులతో విరోధాలు, అలాగే బిజినెస్ పార్ట్నర్స్తో కూడా ఏదో ఒక రకమైనటువంటి విరోధము, విభేదాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫారిన్ ల్యాండ్లో సక్సెస్, అలాగే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రిప్స్ ఎక్కువ చేస్తూ ఉండడము, ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యోగం థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఫోర్త్ హౌస్లో కనుక ఈ యోగం ఉన్నట్టయితే తల్లి యొక్క ఆరోగ్యం కొంత సెన్సిటివ్గా ఉండడము, అనారోగ్య సమస్యతో ఎక్కువ బాధపడుతూ ఉండడం వారి యొక్క తల్లి, అలాగే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉండడము, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండడము, ఇవి నెగిటివ్ సైడ్ అయితే. పాజిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే ఉదాహరణకి కుజుడు స్వక్షేత్రంలో ఫోర్త్ హౌస్లో ఉన్నాడు, లేదా ఉచ్చలో ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అంటే రుచక యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. వీరికి ల్యాండ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. అదేవిధంగా జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము ఫోర్త్ హౌస్లో. ఫిఫ్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే సంతానం విషయంలో చాలా అసంతృప్తికరమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. స్త్రీల విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, అలాగే సంతానం కూడా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, సంతానం డిలే అవ్వడము, పుట్టిన సంతానానికి చాలా తీవ్రమైనటువంటి సమస్యలతో పుట్టడము, ఇటువంటి వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంగారక యోగం కనుక ఫిఫ్త్ హౌస్లో ఏర్పడినట్టయితే. వారి యొక్క ఎడ్యుకేషన్లో కూడా ఎక్కువగా బ్రేక్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సిక్స్త్ హౌస్లో కనుక ఏర్పడినట్టయితే ఇది చాలా మటుకు శుభ ఫలితాలని ఇస్తుంది. ఇందాక చెప్పినట్టుగా కెరియర్లో రైజు, స్పోర్ట్స్లో రాణించడానికి ఇలాంటి వాటికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ కలయిక. సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే వైవాహిక జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా కీచులాటలు, వారిద్దరి మధ్య కూడా వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉండడము, ఉదాహరణకి భార్య మీద చేయి చేసుకోవడము, ఇంకా అగ్రెసివ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు యోగకారకుడు అయితే అటువంటి ఫలితం ఉండడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే వారసత్వంగా తనకు రావాల్సినటువంటి ఆస్తి రాకపోవడము, దానికోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నా కానీ ఎక్కువగా ప్రయోజనం లేకపోవడము, ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. శత్రువుల నుంచి దాడి, రహస్య శత్రువుల నుంచి దాడి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక నైన్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది విదేశాల్లో స్థిరపడడానికి, విదేశీ వ్యాపారాలకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అయితే తండ్రితో కొంత సత్సంబంధాలు లేకపోవడం అనేది కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే కెరియర్లో బ్రేక్స్ ఎక్కువగా ఉంటాయి, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, పై అధికారులతో సమస్యలు, దానివల్ల ఏ ఉద్యోగంలో కూడా నిలకడగా ఉండలేకపోవడము, తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండడము, ఇటువంటి వాటితో ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు. ఇక 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది మంచి ప్లేస్మెంట్గానే చూడొచ్చు. సమాజంలో మంచి స్టేటస్, బిజినెస్ గ్రోత్, ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయము, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటాము, ఈ విధంగా ధనాదాయాన్ని ఇస్తుంది 11th హౌస్లో కుజరాహుల యొక్క ప్లేస్మెంట్. వ్యయంలో కనుక ఉన్నట్టయితే 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా అనారోగ్య సమస్యల డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, అయితే విదేశాల్లో స్థిరపడము అనేది చాలా మంచి రిజల్ట్స్గా చెప్పుకోవచ్చు. ఈ అంగారోగ్య యోగం వ్యయంలో కనుక ఉన్నట్టయితే అటువంటి కాంబినేషన్ సపోర్ట్ చేసే ప్లేస్మెంట్, శని యొక్క ప్లేస్మెంట్ దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టయితే చాలా త్వరగా వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి సహాయపడుతుంది ఈ యోగము. ఈ విధంగా క్లుప్తంగా కొంతవరకు ప్రతి స్థానంలో ఈ అంగారోగ్య యోగం యొక్క ఫలితాలను ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అయితే ఈ యోగం కనుక ఉండి కుజ మహాదశ కానీ రాహు మహాదశ కానీ జరుగుతున్నప్పుడు ఈ యోగం యొక్క ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. అయితే కుజ మహాదశ తర్వాతే రాహు మహాదశ వస్తుంది కాబట్టి ఈ కుజ మహాదశ కనుక చదువుకునే ఏజ్లో వచ్చిందంటే కుజ మహాదశ తర్వాత రాహు మహాదశ కూడా అనుభవిస్తారు. పుట్టినప్పుడే కనుక ఉదాహరణకి రాహు మహాదశలో పుట్టినట్టయితే ఇంకా కుజ మహాదశ రాదు కాబట్టి ఓన్లీ రాహు మహాదశలో అనుభవిస్తారు. అలా కాకుండా కుజ మహాదశలో పుట్టిన
లేదా చంద్రమహాదశలో కనుక పుట్టినట్టయితే చంద్రుడు యొక్క మహాదశ తర్వాత కుజ మహాదశ వస్తుంది కాబట్టి ఈ కుజ రాహు 2 దశల్లోనూ ఈ ఫలితాలు అనేవి జాతకుడు అనుభవిస్తాడు. ఆ సమయంలో ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అని చూసినట్టయితే కుజుడికి రాహుకి కూడా హనుమద్ ఆరాధన చాలా బాగా పనిచేసేటువంటి రెమెడీ. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించడము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చాలా బాగా సహాయపడతాయి. అదేవిధంగా గణపతిని పూజించడము, ఇది కూడా ఒక రెమెడీగా చెప్పబడింది. కుక్కలకి స్వీట్ చపాతీ తినిపించడం కూడా మంచి రెమెడీగా చెప్పబడింది. అంటే చపాతీ చేసేటప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేయకుండా బెల్లం కూడా యాడ్ చేసి చపాతీలు చేసి కుక్కలకి తినిపిస్తూ ఉండడము, చిన్న చిన్న పీసెస్ చేసి, ఇది కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా నైతికమైన విలువలకి కట్టుబడి ఉండడము, తను చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మసలుకోవడము, ఇది కూడా ఒక రకంగా రెమెడీగా పనిచేస్తుంది. ఈ దశలు నడుస్తున్నప్పుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవ్వడము, దానివల్ల సమస్యల తీవ్రత అనేది చాలా త్వరగా పెరుగుతుంది. వీలైనంత వరకు దేవాలయ సందర్శనము, క్షేత్ర సందర్శనము ఇవి చేస్తూ ఉండడం ద్వారా ఈ యోగం అనేది చాలా మటుకు ఉపశమిస్తుంది. యోగం యొక్క నెగిటివిటీ అనేది చాలా మటుకు తగ్గుతుంది. దేవతార్చన అనేది ప్రతి గ్రహం యొక్క నెగిటివ్ రిజల్ట్ని తగ్గించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. ఈ విధంగా కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడము, పేదవారికి కొంత సహాయం చేయడము, ఇవన్నీ కూడా రెమెడీగా పనిచేస్తాయి ఈ యోగం అనేది యాక్టివ్ అయ్యి రన్ అవుతూ ఉన్నప్పుడు. ఈ విధంగా అంగారక యోగం కనుక ఉన్నట్టయితే కుజుడి యొక్క మహాదశ అలాగే రాహు యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఎంతవరకు పాజిటివ్గా నెగిటివ్గా ఉన్నారు అని చూసుకుని దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఎవరికైతే కుజుడు యోగకారకుడుగా ఉంటాడో ఆ లగ్నానికి సంబంధించినటువంటి జాతకుల దశల్లో ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని పొందే అవకాశం ఉండదు. కర్కాటక లగ్నము, సింహ లగ్నము, మీన లగ్నము ఇటువంటి జాతకులకి సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. అయితే ఈ యోగం ఉన్నట్టయితే ఎంతోమంది నెగిటివిటీ అయితే ఉంటుంది కాబట్టి ఈ యోగం ఉండి కుజ మహాదశ రాహు మహాదశ నడుస్తున్నప్పుడు రెమెడీస్ చేసుకోవడం అనేది ఎంతైనా కానీ చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.